హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్వీఏ వ్లాగ్స్. ఇంట్లోనే గుమగుమలాడే ఎగ్ పన్నీర్తో ఎగ్ మసాలా కర్రీ అండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ కర్రీ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఏ కాంబినేషన్తోనైనా ఈ కర్రీ తీసుకోవచ్చు అండి. రోటీ, వెజ్ బిర్యానీ, చపాతీ ఏ కాంబినేషన్తోనైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పసుపు, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. అది బాగా వేడైన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి. అవి వేపిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని అదే కళాయిలో ఆయిల్లో పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలా వేపిన తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలండి. ఇది మరీ డీప్ ఫ్రై చేయకూడదండి, నార్మల్గా వేపుకుంటే చాలు. ఇది వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. అందులోనే వేసిన తర్వాత కొంచెం రాళ్ళుప్పు వేసుకొని మగ్గనియాలి. ఒక 5 మినిట్స్ మగ్గితే చాలండి. ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కకు తీసి చల్లార్చి పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలండి. అందులోనే హోల్ గరం మసాలా కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపాలండి. ఇలా వేపిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి. అందులోనే కొంచెం రాళ్ళుప్పు కూడా వేసి కలుపుకోవాలండి. ఇలా రాళ్ళుప్పు వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఆ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చే వరకు ఈ మసాలాని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, మన టేస్ట్కి సరిపడేటట్టు కారం వేసుకోవాలి. ఉప్పు వేయవసరం లేదండి, ఎందుకంటే మనం ముందుగా రాళ్ళుప్పు వేసుకున్నాం కదా. ఇలా వేసిన తర్వాత గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. వేసిన తర్వాత మసాలా మొత్తం కారం కలిసేలా కలుపుకొని మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి. అందులో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇది బాగా ఉడికొచ్చిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న ఎగ్, పన్నీర్ ముక్కలను అందులో యాడ్ చేసుకోవాలండి. ఎగ్ వండేటప్పుడు ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే ఎగ్ మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఎగ్, పన్నీర్ ముక్కలు అందులో యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా పన్నీర్ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. ఒకసారి ట్రై చేయండి. ఇది ఏ కాంబినేషన్తోనైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సేమ్ హోటల్ స్టైల్లో థిక్ గ్రేవీతో ఎగ్ మసాలా కర్రీ అండి. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసేయండి.